రైతన్నలు జరంత నిమ్మలవడ ముచ్చటేందంటే ఇంకో 3 లక్షల మందికి రుణమాఫీ కాబోతుంది. అది సుత ఈ శనారమే మహబూబ్ నగర్ లా రైతు పండుగ మీటింగ్ పెట్టి గాడ సుక్తా వేస్తారట బ్యాంకు బాకీ. ఆధార్ కార్డుల తప్పుబడి ఇంటి పేరు ఏరే ఉండి కొందరికి మాఫీ కాలే కదా, వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే సరి చేసి అప్పు కట్టబోతురు అన్నట్టు ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే చెప్పిండుల్లో. ఇది సరే గాని మరి గాదాని సంగతి ఏంది అంటురులే. మేం సుత గదే అడుగుతున్నాం. యాసంగికి దుక్కులు దున్నుడు చాలా అయింది, అలుగుడు చేస్తున్నారు. ఇంకో 10-15 రోజులైతే నాట్లేస్తుడే. ఒక్కొక్క కాడ జర్రంత ఆల్చమైతుంది. చెప్పున నాట్లేస్తేనే కదా అప్పటికి ఎండలు ముద్రక ముందే కోతకు వచ్చేది. అంత మంచిగానే ఉన్నది కానీ అదునుకు పెట్టుబడి కావాలి. సర్కారు లేవాల్సిన రైతు భరోసా సప్పుడే లేదు. దసరాకే అన్నారు, దీవిలో కూడా వాయే. అప్పుడు 5,000 ఇస్తే ఎకరానికి 7,500 ఇస్తామని సాటింపేసిర్రు. ఏమాయని అడిగితే రూల్స్ తయారు చేస్తున్నాము, గా రిపోర్ట్ రావాలి అంటున్నారు. ఏ మంత్రిని మందలిచ్చిన పడవ భూములకు ఇయ్యము, ఇటుక బట్టీలకు, కోలపారాలకు, రాళ్ళు రప్పలకు, చెట్లకు, పుట్టలకు ఇయ్యము, పంటలేసిన భూములకే అంటున్నారు కానీ ఇచ్చేదన్నడో నికరంగా అయితే చెప్తలేరు. ఇప్పుడు నార్మల్ దుంతనం వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. పిండి బత్తాలు లేదు, ఏది లేదు, రేపిత్త మాపిత్త కానీ ఏసులు లేదు, ఏం లేదు. రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి తొందరగా రైతుకు పెట్టుబడి చేయాలని. రైతు బంధు పడుతున్నాయి సారు, విత్తనాలు తెచ్చుకుంటాం, కలుపుగుళ్ళు సారు, పెట్టుబడులకు, ఎరువులకు, మందులకు, పిండికి సాయం అవుతాయి. 10 ఎకరాలకే 7.5 ఎకరాలకే రైతు భరోసా అని ప్రచారం అవుతుంది. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలుకు కూడా ఇంకా 4 ఎకరాల భూమి తీసుకొని చేస్తున్న కౌలు రైతులకు కూడా తక్షణమే రైతు భరోసా ఇచ్చి ఆ కౌలు రైతులను కూడా ఆదుకోవాలని. రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాము, సన్నాలకు 500 బోనస్ వేస్తున్నాము. అట్లనే పెట్టుబడి పైకం కూడా పక్కా అకౌంట్ లో పడుతుందని అయితే చెప్తున్నారు సర్కారు వాళ్ళు. ఓ 7,000 కోట్లు అక్కర పడతాయని లెక్కలు కట్టిరట. పైసలు దుద్రాయించి డిసెంబర్ లో చాలు చేసి సంక్రాంతి వరకు కొడిపిస్తారని అయితే ప్రచారం నడుస్తుంది. ఆనకాలం పంటకు పెట్టుబడి సాయం రాకనే పాయ. యాసంగి కన్నా అదును మీద అందేటట్టు చూడండి జరా.